వెల్కమ్ టు మన ఛానల్. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే మన యూట్యూబ్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఒక లైన్ మటుకు చెప్పాలి. ఇక అన్ని వీడియోలు ఇది కనిపిస్తుంది. చాలామంది దేంట్లో ఏం చేస్తారు, యూట్యూబ్లో నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఏమైనా దాంట్లో చాలా మనకి పెడుతున్నారు. సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కొంతమందికి ఇచ్చాను. పబ్లిక్ ప్లాట్ఫామ్ దాంట్లో వచ్చి యూట్యూబ్ మీద అంటే కామెంట్స్లో దానికి ఆన్సర్స్ చేయటం అనేది ఉండదు. దాంట్లో నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, దాంట్లో ఇస్తారు. అది కాదు. రెండోది అపాయింట్మెంట్ అని ఇప్పుడు వస్తుంది చూడండి వీడియోలో. ఫర్ అపాయింట్మెంట్ అని దాంట్లో ఉంటుంది. అపాయింట్మెంట్ నామినల్ ఫీజు వే కదా, ఎవరికైనా ఉంటుంది. అపాయింట్మెంట్ అంటేనే అక్కడ ఫీజు ఉంటున్న అర్థం అనమాట. సో అపాయింట్మెంట్ నెంబర్ తీసుకొని అపాయింట్మెంట్ మీరు తీసుకుంటేనే, అది వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీ ప్రశ్నలకు కానీ సమస్యలు కానీ ఉంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు టుడేస్ పాయింట్ ఏంటంటే, థంబ్నెయిల్ చూశారు. ఇది చూడగానే అందరికీ ఇప్పుడు రత్నాలు ఎన్నో ఉంటాయి. డైమండ్ రాగానే ఒక్కసారి ఎక్కడ లేని ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తాం. ఉఫ్ డైమండ్. కొంతమంది ఏం డైమండ్ సార్, మనం ఎక్కడ, డైమండ్ ఎక్కడ? రాజులు, మహారాజులు, టాటాలు, బిర్లాలు, పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళకు డైమండ్ సార్, మనం ఎక్కడ వేసుకుంటూ ఉంటాం. రెండు ఉంటాయి. అయితే టోటల్ హై ఎగ్జిగ్రేషన్ వెళ్ళిపోతారు, లేకపోతే డిప్రెషన్ అవుతారు. మొత్తం మీద దీనికి చాలా పాపులారిటీ నవరత్నాల్లో డైమండ్, వజ్రం. అదేంటో చూసేద్దాం. లక్కీ స్టోన్ డైమండ్, తెలుగులో మనం వజ్రం అంటాం. వజ్ర వైడూర్యాలు అని ఉంటాం. అంటే వజ్రం తర్వాత నిజానికి చాలామంది తెలియదు, మిగతా వజ్రం తర్వాత కష్టం వైడ్యూర్యమే. ఒక వైడ్యూరం క్యాట్సాయ్ కూడా 1,00,000-2 లక్షల రూపాయలు వాల్యూ చేసే కూడా ఉంటుంది. దాని ప్రభావం అట్లా ఉంటుంది. సో వజ్రం వచ్చేటప్పటికి దీనికి అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే మీరు అస్ట్రాలజీ ప్రకారం చూసిన జాతకులైన బలంగా ఉన్నా, లగ్నంలో ఉన్న, యోగకారకుడైన, రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నవాళ్ళు, శుక్రుడు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. దీన్ని మన ఇంగ్లీష్లో వీనస్ అంటాం. అట్లా శుక్రుడు అనిపిస్తుంది. మరి న్యూమరాలజీకి వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో 6/15/24 అని మామూలుగా చాలా వీడియోలు చెప్పాను. అయితే ఈ మధ్య అర్థమైందంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ 6 డైమండ్ వేసుకోండి, 5 ఎమరాల్డ్ వేసుకొని కొని వేసుకోవచ్చు అని చెప్తే ఒక చిన్న పాయింట్ అది. ఇది చూసి డైరెక్ట్ వేసుకుంటున్నాను. అట్లా వేసుకోకూడదు. దీనికి చాలా ఉంటుంది. ఒట్టిగా దీంట్లో చెప్పినంత మాత్రమే కాదు. సో దాంట్లో కూడా జాగ్రత్త ఆలోచించి చెప్తారు అస్ట్రాలజీ. న్యూమరాలజీలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, నేము అవన్నీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నిజంగా మీకు ఈ వజ్రం అవసరమా లేదా అన్నది ఒకటి. దీనికంటే ముఖ్యంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత అంటే, స్టోన్స్ ఏమైనా తీసుకున్నా 9 నవరత్నాలు, మిగతా 8 రత్నాలు ఏది తీసుకున్నా, ముత్యమైన, పగడమైన, ఏదైనా సరే, మీరు ఎమరాల్డ్ అయినా కూడా 3 క్యారెట్స్ 4 క్యారెట్స్ అని మాట్లాడుతుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెట్స్, బరువు ఎంత వెయిట్ ఉండాలి. 3 క్యారెట్లు 4 క్యారెట్లు. ఇదే నార్త్ ఇండియా, మేము ఢిల్లీ అక్కడ ఉన్నప్పుడు, అంటే 96లో చేసినప్పుడు చేరతి, పాంచరతి అంటారు. దీనికంటే ఎక్కువ ఉంటుంది. మనం 3 క్యారెట్ 5 క్యారెట్ దాకా వస్తుంది రతి కన్వర్ట్ చేస్తే. క్యారెట్స్ అని మాట్లాడుతాం. తినే క్యారెట్ కాదు, బరువు. మరి డైమండ్కి ఏం చెప్పాలి అంటే, డైమండ్ వచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్స్ అంటారు. చాలా తక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్స్ అంటారు అని. మామూలుగా అసలు మీరు అస్ట్రాలజీని చూడకుండా కూడా ఇన్ జనరల్ వేసుకుంటే ఎంతవరకు వేసుకోవచ్చు అంటే, తక్కువ 50 నుంచి 200 సెంట్లు మీరు వేసుకుంటే దానికి ఎవరిని అడగక్కర్లేదు. నెగిటివ్ పాజిటివ్ రెండు ఉండవు. ఇంతవరకు ఉండాలి. ఇది సెంట్లు ఉంటాయి. ఒకటి ఇట్లా కాకుండా ఇది ఎక్కువ బరువులు వేసుకుంటే ఏమైపోతుంది ఒకటి. 2 డైమండ్ అనగానే ఇక్కడ కాదు, ఏ యూట్యూబ్లో చూసినా కూడా మీరు చాలామంది అడుగుతారు, సార్ డైమండ్ కొంచెం అప్పు చేసినా సరే ఒక డైమండ్ కనుక మనం వేసుకుంటే లక్షల కోట్లు సంపాదిస్తుంది కదా. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శుక్రుడు అని కూడా ఉంటుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళు డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుంటారు. అక్కడి నుంచి అవి ఎక్కువ కనుక వేసుకుంటే అవి క్యారెట్స్ పోయి 150-200 దగ్గర పోయి ఒక 1000 సెంట్లు 2000 సెంట్లు పోయి హెవీ అయిపోతుంది. అది కూడా వేసుకోవద్దు. కానీ డైమండ్ నెక్లెస్కి ఏంటంటే, ఫంక్షన్లో పోయినప్పుడు, పెళ్ళిళ్ళలో పోయినప్పుడు, అప్పుడు మట్టుకు వాళ్ళు డైమండ్ నెక్లెస్కి ఇంటర్ని తీసేస్తారు. అదే డైమండ్ రోజు వేసుకుంటారు. రోజు వేసిన తర్వాత యాంటీ వేస్తుంది. ఎక్కువ వెయిట్లో డైమండ్ వేసుకొని తిరగకూడదు. మినిమం ఒక 50 to 100 సెంట్స్ వరకే. ఇది దానికి లిమిట్ చూసుకోవాలి. మీరు నవరత్నం ఉంగరం వేసుకున్నా కూడా దాంట్లో ఏముంటుందంటే, అవి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెంట్స్లోనే ఉంటుంది. మిగతా నవరత్నం చూడండి, దాంట్లో 8 స్టోన్స్ అన్నీ కలిపి మీకు 1000-2000 వచ్చేస్తాయి. దాంట్లో చివరి చిన్న డైమండ్ ఉంటుంది, మన చక్కెర గింజ ఇంత ఉంటుంది. అది ఉండేది ఒక 10 cents 20 cents ఉంటుంది చిన్న ఉంగరంలో. దానికి 3,000 నుంచి 5,000 దాకా వాల్యూ ఉంటుంది. ఇంత చిన్నది ఒక 10-20 cents కానీ తీసుకుంటే 4,500 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది 10 centsకి. అది అంత చిన్నది వేసుకోవాలి. ఒకవేళ ఓన్లీ డైమండ్ స్టోన్స్ కూడా చిన్న వేసుకొని సెట్టుకొని ఒక 150-200. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది డైమండ్, జస్ట్ దీంట్లో మీకు 50 to 100 cents ఉంటాయి. ఇదర్ ఆల్ డైమండ్స్. ఇంతే, చూడటానికి చిన్నగా ఉంటుంది, బట్ ఒరిజినల్ డైమండ్స్. ఇంతవరకు చాలు. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయని డైమండ్ అని తిరగటాలు, ఇంతింతలో డైమండ్లు వేసుకోవటాలు. ఇంతింతలావు డైమండ్ ఎందుకు అంటున్నానంటే, ఆ వర్డ్ ఇండియాలో వినిపించదు, ఎక్కడ యూఎస్లో వినిపిస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్ దాన్ని ఏమంటారు, అమెరికన్ డైమండ్ ఆర్ ఇంకో
అంటే ఈ జెమ్మాలజీ అంటారు, రత్నశాస్త్రం జెమ్మాలజీ భాషలో జెర్కిన్ అంటారు. అంటే అది అమెరికాలో వేసుకొని ఇంతలా ఉంటుంది స్టోన్. అది మీకు ఒక 500, 1000, 12,000 వస్తుంది, పెద్ద స్టోన్ వేసుకోవచ్చు. కానీ మన ఇండియా మనం నమ్మే వజ్రం కాదు, అది వాళ్ళు వాడతారు. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇది మనం వాడతాం. ఎంతవరకు దీని వాల్యూ ఉందని అంటే పల్లెటూళ్ళలో ముక్కు పుల్ల వేసుకుంటారు, చూసే ఉంటారు. ముక్కు పుల్ల 10 cents ఇంత అయినా కూడా రవ్వల నెక్లెస్. అట్లాగే ఆ రవ్వల దాంట్లో డైమండ్లో చిన్న ఇంచు ఉంటుంది, ఆ తునుకుతోని ముక్కు పుల్ల చేస్తారు. అదొకటి 4,000 ఉంటుంది. 4,000 పెట్టి ఇంత చిన్న ముక్కు పుల్లను చేయించుకుంటారు, కానీ 400లకు వచ్చి ఇంతలో డైమండ్ ముక్కుకు వేసుకోరు. అమెరికన్ డైమండ్ సాధ్యమంటారు, మన ఇండియాలో వేసుకోరు. డబ్బు లేనివాడు కొంతమంది వేసుకోవచ్చు. మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఢిల్లీ 96 ఉన్నప్పుడు జీసీ శర్మ, ఆయనకి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆయనకి అది నజర్ ఉంటే డైమండ్ వేసుకోవాలి. ఆ రోజు దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం రోజు 8 గంటలు దాదాపు 500 మంది చెప్పేవాళ్ళం అక్కడ. టోటల్ 2000 అనమాట. అందరికీ 2 క్యారెట్లు 3 క్యారెట్లు 4 చెప్పి చివరిలో వచ్చడానికి ఆయనకి 3, 4 క్యారెట్లో డైమండ్ వేసుకోమని రాసిచ్చాను చార్ట్ మీద. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు లెటర్ వచ్చింది, సార్ మీరు నాకు అడ్వైజ్ ఇచ్చారు, అప్పుడు నాకు 4 క్యారెట్ బల్కే మార్కెట్లో వచ్చేసి 1,00,000, 2,00,000 ఉందట. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ పూర్ మ్యాన్, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్, ఒక 30-40 వేలు దాకా పెట్టుకుంటా, కానీ మరీ 1-2 లక్షలు పెట్టుకోలేదు. ఏముందని వస్తే క్యారెట్ ఉంది. అప్పుడు నేను జస్ట్ ఫర్గెట్ టు టెల్ యూ, 4 ఎకరాలేదు, మీరు ఒక 50 నుంచి 100 సెట్ పెట్టుకోండి, 50,000 కూడా అక్కర్లేదు, 25,000లో వచ్చేస్తుందని చెప్పాను. లేదా ఇంకా మీకు తక్కువాలంటే 3-4 వేలలో అమెరికన్ డైమండ్ వేసుకుని 10 క్యారెట్స్ వస్తుంది ఇచ్చానమాట. అందుకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, భయపడి చెప్పడం లక్షలు అంత అక్కర్లేదు. మనము చిన్నగా ఇంత వేసుకున్నా చాలు. ఇంకోటి ఇది వేసుకుంటే స్ట్రేట్ క్వశ్చన్, నేను లక్షాధికారిని అవుతానా, కోటీశ్వరుని అవుతానా డైమండ్ కంటే, అది జాతకం ప్రకారం యోగం ప్రకారం జరుగుతుంది. కానీ ఇవన్నీ కలిసి దాంట్లో ఉన్నప్పుడు మీకు అప్పుడు డైమండ్ రింగ్ వేసుకుంటే మీ అదృష్టాన్ని పెంపొందించుకోండి అంటారు, అండర్లైన్ చేసుకోండి. మీకు ఆ యోగంలో దాంట్లో ఉంటే ఇది వేసుకుంటే అదృష్టం బయటకు వస్తుంది. బావిలో ఏదో పడిపోయింది, బొక్కెనో పాతాళంగా వేసి బయటికి తీస్తారు, దాంట్లో ఏదైనా ఉంటే తీస్తాం. అది ఏం లేకపోతే మీరు చేతినొక తొట్టి నీళ్ళే లోపల నుంచి ఏం రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏ లక్కీ స్టోన్ డైమండ్ ఇట్ విల్ నాట్ గెట్ లక్ టు యూ. మీ లక్ని ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ లక్. ఆల్రెడీ మీ జాతకాలు నియమాలు ఎక్కడ ఉండి మీరు ఏదో కొంచెం హై స్టైల్ పెడుతున్నాను అప్పుడు వేసుకుంటే డెఫినెట్గా ఇది గాలిపటానికి ఏదో తోక పెట్టినట్టుంటుంది. అంతేగాని దీన్ని జనరలైజ్ చేసి మీరు డైమండ్ వేసుకోండి కొటేషన్ అయిపోతారని ఒక తమ్నైల్ మీద పెట్టచ్చు. అది మటు ఎప్పుడు కూడా ఎంజీకే ఫౌండేషన్ ఎప్పుడు 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి, ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆకర్షణకి ఎత్తేసి ఉండదు. మీ పేరు మార్చుకుంటే ఎట్లా అవుతుంది, రింగ్స్ వేసుకుంటే అట్లయితే అద్భుతాలు ఏవి జరగవు. ఒక్కసారి తాడి చెట్లు ఎక్కేయటం ఉండదు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పాతాళ లోకానికి తొక్కేయటం కూడా. ఎంత లోపల దొక్కేస్తారంటే ఇక మనిషి మళ్ళీ లేవడిగా. చెప్పేదో 10,000 అప్పు ఉండొచ్చు, ఒక చిన్న జబ్బు ఉండొచ్చు, అమ్మాయి పెళ్ళి లేట్ కావచ్చు. ఇది విన్న తర్వాత ఆయన భయపెట్టిస్తే మటుకు మీకు జీవితంలో పెళ్ళి ఇట్లా చెప్పారనుకోండి భయపడిపోతారు. సో ఈ 2 మనము మోరల్స్, నైతికత అన్నది పాటిస్తే ఈ 2 ఈ సబ్జెక్ట్లో ఉండవు. ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తే ఇది నమ్మదగ్గట్టు ఉంది అని ఉంటుందన్నమాట. అది మనకు ఒక పాలసీ పెట్టుకున్నాం, పాలసీ ప్రకారం చెప్తాం. ఈ డైమండ్ కూడా మీకు టోటల్ ఎన్లైట్మెంట్ అయింటి వచ్చింది దీంట్లో. అంతే వెయిట్ ఎక్కువ పెట్టకూడదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ దాంట్లో పెట్టాను. అందరూ కోటేశ్వరులు గారు డెఫినెట్గా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో ఎక్కడైనా ఉంటే మీరు కొద్దిపాటు పెట్టుకోవచ్చు. 20, 30, 40 cents దాకా పెట్టుకోవచ్చు. నవరత్నాలు వేసుకోవచ్చు. వేసుకుంటే కొంతవరకు బాగుంటుంది. ఒకటి మటుకు దాంట్లో ఉంటే డైమండ్ వేసుకుంటే ఆ శుక్రగ్రహం కాబట్టి ఇంకోటి ఉంది, మీకు ముందు ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళు. అంటే మీరు చెప్పేది వింటారు, ఇట్లా ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. కొన్ని డ్రెస్సులు వేసుకుంటే అట్రాక్షన్, షూస్ వేసుకుంటే అట్రాక్షన్, మనం ఫ్లైట్లో పోయి అట్టిగా మీరు ఫ్లైట్లో పోయేస్తారా సార్ అంటారు. చాలా ఉంటాయి అట్రాక్షన్ అనుకో. డైమండ్ వేసి మీకు ఒక రకమైన మనిషికి ఆకర్షణ అన్నది ఒకటి ఉంటుంది. మీ మాట తీరుతో పాటు ఆకర్షణ ఉంటే అది కొంచెం మీకు పబ్లిక్ రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యేది కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి. మీరు చూడండి వైట్ డ్రెస్ వేసుకునే చూడండి, కంప్లీట్ వైట్ డ్రెస్ వేసుకుని ఈజీగా అట్రాక్ట్ అవుతారు వాడు. ముందు ఒక అపో ఏంటంటే గుళ్ళో పోయినా కూడా తీరుతో ముందు మీకే ఇస్తాడు, అమ్మో ఫుల్ వైట్ డ్రెస్లో వచ్చాడు ఈయన. ఇవి ప్రాక్టికల్ చెప్పాను. అక్కడ రాగానే ఏమవుతుందంటే ఇది ఎవరో ఎమ్మెల్యే ఏదో పొలిటికల్ ఎందుకని ముందు దీనికి ఇచ్చేద్దాం అని ముందు లోపల క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంటుంది. లేదా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండొచ్చు. ఆ వైట్ డ్రెస్ కిట వైట్ ఏంటి శుక్రుడు కలర్, లేదా స్కై బ్లూ, అది కూడా అట్రాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా యూనివర్సల్ లక్కీ కలర్ వైట్ అండ్ స్కై బ్లూ. ఈ రెండింటిని నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. రెడ్ అంటే అమ్మో నాకు భయం వాళ్ళు ఉంటారు, బ్లాక్ అంటే భయపడతారు. ఈ 2 నచ్చారన్నమాట. సో ఈ డైమండ్ కూడా ఇట్ ఎమిట్స్ బ్లూ రేస్. 2 దీంట్లోనే ఉంటాయి. చూడటానికి వైట్, ఇట్ ఎమిట్స్ స్కై బ్లూ రేస్ వస్తుందన్నమాట. జమ్మాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాబ్లో చూసినప్పుడు. అది వజ్రం గురించి మీకు టోకీగా ముక్తసరిగా చెప్పిన విలువైన సమాచారం. సో మీకు నచ్చితే
తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మిగతా చూడండి. ఇప్పుడు చెప్పింది ఒక పాయింట్, ఇలాంటి అన్ని రత్నాలు కూడా దీంట్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా డే టు లైఫ్లో. అన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం, అంతేగాని మీరు లైక్ చేయండి ఇంకేమో ఉంటాయి అదంతా నాకు అసుప్రభాతం రాదు. ఎందుకంటే మాది వ్యూయర్స్ సబ్స్క్రైబ్ పెంచుకునే ఛానల్ కాదు, ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంతే. మేము చెప్పాం, కానీ చాలామంది వాలంటీర్గా మీకు మిగతా వీడియోలు చూడాలనుకుంటే మటుకు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మీకు చాలా దీంట్లో ఉంటాయి. నమస్తే, మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.